శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 21వ తారీఖు గురువారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు మరియు ఈరోజు ప్రత్యేకతలు ఈ విషయాల గురించి తెలుసుకుంటే, మరి ఈరోజు తెలుసుకునే ముందు సూర్యోదయం ఎప్పుడంటే కనుక సూర్యోదయం ఉదయం 6:04 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:34. అయితే మధ్య మధ్యలో మీకు నేను తెలియజేయటం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఏవైనా సరే ఈ సూర్యోదయం, సూర్యాస్తమయం, ఇతర దుర్ముహూర్తాలు, వజ్రాలు ఇవన్నీ కూడా ఒక 4-5 నిమిషాలు, ఒక్కోసారి 7-8 నిమిషాలు కొంత హెచ్చుతగ్గులు మిగతా కొన్ని ప్రాంతాల కంటే ఇప్పుడు మనం దీన్ని హైదరాబాద్ ప్రాతిపదికగా మనం ఈ గణితం చేయటం అనేది జరుగుతుంది. కనుక మిగతా ప్రాంతాల వారు మరి కొద్దిగా ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, ఒక్కోసారి 8 నిమిషాలు దాకా కూడా, అంటే మినిమం 1 నిమిషం నుంచి మ్యాక్సిమం 8 నిమిషాల వరకు కొంత మార్పులు అయితే ఉండొచ్చు. కనుక వారి ప్రాంతాలకు అనుగుణంగా కొంత మార్పులు అనేది అవసరం. ఇది మనం మటుకు హైదరాబాద్కి అందిస్తున్న వివరాలు. ఈరోజు త్రయోదశి మధ్యాహ్నం 12:45 పూర్తవుతుంది. తదనంతరం చతుర్దశి రావటం అనేది ఉంది. ఇక పుష్యమి నక్షత్రం అనేది అర్ధరాత్రి 12:08 వరకు, అంటే తెల్లవారి 22వ తారీఖు వరకు. తదనంతరం ఆశ్లేష నక్షత్రం రావటం అనేది అయితే ఉంటుంది. ఇక దినవారి యోగాల్లో చూసుకుంటే కనుక వ్యతిపాత యోగం అనేది మధ్యాహ్నం 4:14 వరకు ఉంటుంది. ఆ పైన వారియాన. ఇక మంచి ముహూర్తాల విషయానికి వస్తే బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున 4:32 నుంచి 5:18 వరకు ఉంటుంది. అభిజిత్ లగ్నం 11:54 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2:25 నుంచి మధ్యాహ్నం 3:15 వరకు ఉంటుంది. ఇక అమృత గడియలు వస్తే కనుక సాయంకాలం 5:49 నుంచి రాత్రి 7:24 వరకు ఉంటుంది. అశుభ ముహూర్తాల విషయానికి వస్తే కనుక వర్జం అనేది ఉదయం 8:20 ప్రారంభమై ఉదయం 9:55 పూర్తవుతాయి. ఇక దుర్ముహూర్తం విషయానికి వస్తే కనుక ఉదయం 10:14 ప్రారంభమై 11:04 వరకు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 3:14 ప్రారంభమై మధ్యాహ్నం 4:04 ముగుస్తుంది. రాహు కాలం అనేది మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:26 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మరి దినఫలం అలాగే తారాబలం ఈ రెండు కూడా చూసుకునే ముందుగా తారాబలం. ఈ తారాబలం అనేది ఇవాళ పూర్తిగా మనకి అర్ధరాత్రి వరకు కూడా పుష్యమి నక్షత్రం ఉంటుంది. కనుక మరి ఈ నక్షత్రం ఎవరెవరికి అనుకూలం అనేది చూస్తుంటే, మేషరాశి విషయంలోకి వస్తే కనుక అశ్విని, కృత్తిక నక్షత్రం వాళ్ళకి మేషరాశిలో అనుకూలం. వృషభ రాశి విషయానికి వస్తే గనక కృత్తిక అలాగే మృగశిర నక్షత్రానికి అనుకూలం. మిథున రాశి విషయానికి వస్తే గనక పునర్వసు నక్షత్రానికి మరియు మృగశిర నక్షత్రానికి మరియు పునర్వసు నక్షత్రానికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే గనక పుష్యమి నక్షత్రానికి తప్ప మిగతా 2 నక్షత్రాలకి అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే గనక ఉత్తర నక్షత్రం, మఖా నక్షత్రానికి అనుకూలం. కన్యా రాశి విషయానికి వస్తే గనక చిత్తా నక్షత్రం మరియు ఉత్తర నక్షత్రాలకి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే గనక ఒక స్వాతి నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాలకి అనుకూలమే. వృశ్చిక రాశి విషయానికి వస్తే గనక ఈ రోజు మరి అనురాధ నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలమే. ధనుర్రాశి విషయానికి వస్తే గనక ఉత్తరాషాఢ, మూల ఇద్దరికి అనుకూలం. మకర రాశి విషయానికి వస్తే గనక ధనిష్ట నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలం. కుంభరాశి విషయానికి వస్తే గనక పూర్వభద్ర నక్షత్రం, ధనిష్ట నక్షత్రానికి అనుకూలం. మీన రాశి విషయానికి వస్తే గనక పూర్వభద్ర 4వ పాదానికి అనుకూలం. అలాగే మరి రేవతి నక్షత్రానికి కూడా అనుకూలం. ఇది ఈరోజు తారాబలం. ఇక ఈరోజు మరి వివిధ రాశి ఫలాలు కనుక చూసినట్టయితే మేషరాశి వారికి మానసికంగా కొంత దిగులు తప్పకపోవచ్చు. మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన కలవరపాటు పెరుగుతుంది. సంతానపరమైన ఆలోచనలు ఎక్కువవుతాయి. ఏమైనా వస్తువులు కొనే ముందు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవటం అనేది అవసరం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే కొంత పనులు ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది.
మార్పుల కోసం ప్రయత్నిస్తే గనక ఆ మార్పులు సఫలీకృతం కావటం అనేదైతే ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంత ఉపశమనం లభించడం అనేదైతే ఉంటుంది. తోడబుట్టిన వారితో మాత్రం కొంత మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారికైతే గనక ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తగానే ఉండాలి. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా ఇబ్బందులైతే ఉండవు. కానీ ప్రతి పని శ్రమతోనే పూర్తవటం అనేదైతే ఉంటుంది. తేలిగ్గా అయిపోతుంది అనుకున్నది కూడా ఎంతో కొంత కలవరపెట్టొచ్చు. ఫైనల్‌గా మాత్రం ఎంతో కొంత విజయం సాధించడం అనేదైతే ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఇటు అన్ని రకాలుగా కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. అటు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో సంబంధ బాంధవ్యాల జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో మన నిర్వహణ అనే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఏ రకంగా చూసినా కూడా ఎంతో కొంత ఏవో రకమైన ఇబ్బందులు పడసోపడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక అనుకోకుండా అప్పటికప్పుడు ప్రయాణాలు చేయవలసిన అగత్యం కూడా ఏర్పడేది. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఖర్చులు పెరగటం అనేది, భార్యాభర్తల మధ్య ఏదైనా సరే విభేదాలు చోటు చేసుకోవటం, అలాగే తాత్కాలికంగా భార్యాభర్త విడిగా ఉండవలసిన పరిస్థితులు కానీ ఎదురు కావచ్చు. ఇక ఇప్పటికే ఏదైనా సరే విడాకుల కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన విషయాల్లో ఈరోజు ఎంతో కొంత పురోభివృద్ధి లభించడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి సంతానపరంగా కొంత అభివృద్ధి కలగటం అనేది, కొత్తగా సంతానం కావాలని ప్రయత్నిస్తున్న దంపతులకు కూడా ఎంతో కొంత ఉపశమనం లభించడానికి అవకాశం ఉంది. ప్రేమ పెళ్లిళ్ళ కోసం వేచి ఉన్న వాళ్ళకి కొంతవరకు ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఎముకలు కీళ్ళకి సంబంధించినవి ఎదురు కావచ్చు. తులారాశి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎంతో కొంత మంచి మార్పులు అయితే ఉంటాయి. సంతానపరంగా అయితే అభివృద్ధి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు కోరుకున్నట్టుగా ఏదైనా సరే మంచి పెరగడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అలాగే కొత్తగా ఉద్యోగం మారాలని చూస్తున్న వాళ్ళు కూడా ఈరోజు వారి ప్రయత్నాలు అయితే మొదలెట్టుకోవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది అయితే కనిపిస్తుంది. సంతాన విషయంలో నెమ్మదిగా ఆందోళన తగ్గి కొంత అభివృద్ధి కారకంగా వారి యొక్క జీవితం కనిపిస్తుంది. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కొంతవరకు మెరుగుపడతాయి. ఇక బయటికి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే మాత్రం అంతంత మాత్రంగానే కొనసాగుతాయి. ధనుర్రాశి. ధనుర్రాశి వారి అయితే కనుక ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే ఇతరులతో సాధ్యమైనంత వరకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం అనేది కూడా అవసరం. ఆర్థిక అంశాల్లో పెద్దగా పురోగతి అయితే ఉండదు. అలాగనే అవసరానికి మాత్రం ఏదో విధంగా గడిచిపోతుంది. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు ఉంటాయి. అదే కొత్తగా పెళ్లి కావాలి అనుకుని ప్రయత్నిస్తున్న వారికి కూడా సంబంధాలు కొంతవరకు దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా కొంత వాయిదా పడే అవకాశాలు అయితే అది మనకి అవుతుందని కానీ అవదని కానీ ఒక భరోసా రాలేకపోవటం అవతల నుంచి మనకి ఉంటుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే కనిపించడం లేదు. కర్కాటక రాశి. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే కనుక గత 2 రోజులతో పోలిస్తే ఈ రోజు ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా సమాధిక్యతం అనేది పెరిగినప్పటికీ కూడా, అంటే అనారోగ్యం అనేది కేవలం అలసటతో వచ్చే అనారోగ్యాలు రావచ్చు. అలాగే తాత్కాలికంగా మనకి వెన్ను, కీళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు. కానీ ఇతరత్ర మాత్రం ఇవాళ మనం చేసే ప్రయత్నాలు ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళడానికి అయితే కనుక ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. మీనరాశి. మీనరాశి వారు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండటమే కాకుండా ఆలోచనలలో సమన్వయం అనేది కూడా చూసుకోవటం అనేది అవసరం. తొందరపాటు నిర్ణయాలు, సంతాన విషయంలో ఆదుద్ద, తర్వాత మరి ఏదైనా సరే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో నష్టాలు, ఇలాంటివి ఏదైనా సరే కొద్దిగా ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు అనేది ఈరోజు కనిపిస్తుంది. అయితే మీరు ఉద్యోగంలో ఉండి అక్కడ ఏదైనా సరే ఇబ్బందులు పడడానికి అవకాశాలు మాత్రం ఈరోజు తక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ మీకు మీరుగా చేసుకునే అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మంచి అనేది ఉంటుంది. కానీ ఇలా అనవసరం సైడ్గా మనం ఏదైనా సరే ఇలా షేర్ మార్కెట్లు కానీ ఇలా ఏదైనా సరే ఇతర వ్యవహారాల్లో భంగపాటు అనేది చెప్పవలసి ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే పూజించవలసింది అంటే ముఖ్యంగా ఈరోజు విశిష్టతలు ఏంటి అనేది కనుక చూసుకుంటే, ఈరోజు చాలా అద్భుతమైన యోగం గర్భపుష్య యోగం అనేది ఉంటుంది. అది అర్ధరాత్రి వరకు కూడా ఉంటుంది. అందుకే అంతేకాకుండా బహు యోగాల కలయికగా కూడా ఈరోజు చెప్పడం అనేది అయితే ఉంది. అమృత యోగమని, సర్వార్థ సిద్ధి యోగమని, శుభయోగమని, అమృత యోగమని, ఇవన్నీ కూడా మనకి రాత్రి 12 గంటల 8 నిమిషాల వరకు ఉన్నాయి. కనుక ఈరోజు మనం ఏదైనా సరే ఒక కొత్త పని చేయాలన్నా, లేదా మంత్ర జపం స్వీకారం చేయాలన్నా, ఒక గురువు ఆదేశాన్ని మనం పొందాలన్నా, ఉపదేశాన్ని తీసుకోవాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా యోగ్యవంతమైన సాధన పరిక్రమకు చాలా మంచి కాలంగా ఈరోజు చెప్పవలసి ఉంటుంది. కనుక
ఈరోజు మనం అన్ని రకాల కార్యక్రమాలకి కూడా వినియోగించుకోవచ్చు. ఇక మామూలుగా విశేషానికి వస్తే కనుక ఈరోజు మాస శివరాత్రి అనేది ఉంటుంది కనుక శివుణ్ణి పూజించడం అనేది కూడా ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఈరోజు మీరు ఏదైనా సరే శివుణ్ణే గురువుగా భావిస్తే మరి శివారాధన, మీరు ఎవరుగా గురువుగా భావిస్తారో వారికి సంబంధించిన దర్శనం కానీ, వారికి పరమ పండు సమర్పించడం కానీ, ఇలా గురువులకి మీరు చేతనైన సేవ చేసినట్టయితే గనక ఈరోజు చాలా తప్పకుండా అది మంచి సత్ఫలితం ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. ఇక మనం ఈరోజు ఏదైనా చదువుకోవాలి అనుకుంటే గనక ఓం జయంతే జయవర్ధనాయ నమః, ఓం జయంతే జయవర్ధనాయ నమః అనేది చదువుకున్నట్టయితే గనక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది.